తీసుకొని మీరు అక్కడ ఏం చేసిల్లు, ఏం చూసిల్లు, కనీసం క్వాలిటీ కంట్రోల్ చూసిల్లా, అక్కడ కాంక్రీట్ ఏ విధంగా ఉన్నదని చూసిల్లా, ఈ దేని ద్వారా నష్టం జరిగిందనేటువంటి చూసిల్లా, ఏం చూడకుండా ఎట్లా చేస్తారని చెప్పేసి ఇలా నిర్మాణ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ కూడా ఈరోజు ఆ ఎన్డీఎస్ఏకు లెటర్ రాస్తే ఇలా డిఫెన్స్ లో పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా నేను అడుగుతున్నా, ఇదే బనకచెర్ల ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండబడేటువంటి నీళ్ల మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము బనకచెర్ల ద్వారా నీళ్లు తరలించకపోయేటువంటి విషయం ఏదైతుందో దీన్ని మేము ఇంకా అధ్యయనం చేయలేదు, చదవలేదు, ఇంకా దానిపైన మాకు అవగాహన లేదన్నట్టున్నారు. ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు సార్ కనుక పోతే 11వ తారీఖు కనుక సార్ కనుక పోతే కాళేశ్వర కమిషన్ కూడా నేర్చుకుంటుందేమో ఈ నీళ్ల గురించి, ఈ ప్రాంత సంబంధించినటువంటి వాటి గురించి సార్ వాళ్ళని ఎడ్యుకేషన్ చేస్తాడేమో అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి కూడా కన్నెర చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా అక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమం కూడా ఈ యొక్క కాళేశ్వరం నోటీసులను క్షమించే పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తెరగాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు తెలంగాణ జాగృతికి కృతజ్ఞతలు, అభినందనలు తెలుసు ముగిస్తున్నాను. జై తెలంగాణ. సోదరులారా, ఇవాళ ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి నుంచి కూడా మనం పోలీసు అనుమతితో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నా కూడా ఇక్కడ అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి జిల్లా లోపల తీవ్రమైన వేధింపులకు మన కార్యకర్తల్ని గురి చేస్తా ఉన్నారు. మేము ఇక్కడ నుంచి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఖండించవలసిన విషయం ఇది. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇంత వేధింపులు, ఇంత అణచివేత ఉన్నా కూడా ఇవాళ వేలాదిగా ఇంకా కూడా తరలి వస్తున్నటువంటి యువ అందరికీ కూడా, అక్కలకు అన్నలకు అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఏ ఆఫీసర్లు అయితే ఈ యొక్క దుష్కృత్యాలకు పాల్పడుతున్నారో, ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారో ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం.